సిబిఐ కోర్టులో తాజాగా మెమో దాఖలు చేసిన జగన్ హాజరు మినహాయింపై గత మెమో ఉపసంహరణ. యూరోప్ పర్యటనకు వెళ్ళొచ్చి కోర్టు ముందు హాజరు కావాలని ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నెల 21కి హాజరవుతానని అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు నివేదించారు. వాస్తవానికి ఈ నెల 14న హాజరు కావాల్సి ఉండగా మెమో దాఖలు చేసి మినహాయింపు కోరి మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల కథం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాహకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కార్లో వణుకు. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఉసుగొల్పిన ప్రభుత్వ పెద్దలు. ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇస్తూ బెదిరింపులు. పోలీసులు నోటీసులు బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు సిద్ధం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ నీరుగార్చి ఆసరా ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం. పెండింగ్లో దాదాపు 4,000 కోట్ల బకాయిలు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు అందక రోగుల అవస్థలు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చెరువులో సూపర్ స్పెషాలిటీ వైద్యం. మన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా తక్కువ ఫీజుకి అందుబాటులోకి కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేట్కి అప్పగిస్తున్న బాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ నేత గోదా